హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రవళిక. సో పుష్ప మూవీ చూశాను. చాలా బాగుండే మూవీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు తగ్గలేదు ఎక్కడ మూవీ. అంత బాగుంది. డైలాగ్స్, డైరెక్షన్, మ్యూజిక్, సో ఎవ్రీథింగ్ అసలు చాలా బాగుండే. చాలా మంచి మూవీని ఇచ్చారు. అసలు ఎలా అయిపోయిందంటే పుష్ప అంటే ఫ్లవర్ అని చూపిస్తారు, ఫైర్ అని చూపిస్తారు కదా. కానీ మూవీ చూసిన వాళ్ళకైతే పుష్ప అనేది ఒక ఎమోషన్, పుష్ప అనేది ఒక కనెక్షన్ అని అంత బాగుంది మూవీ. అసలు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే చూస్తుండిపోయాము. అంత బాగుంది మూవీ. సో చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి. మళ్ళీ పుష్ప 3 అని ఎండింగ్ ట్విస్ట్ పెట్టారు. సో మళ్ళీ పుష్ప 3 ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా మూవీ అంతా చాలా బాగుండే ఓవరాల్గా. సో యాక్చువల్గా ఇందులో ఫరద్ ఫజిల్ పోతారు. సో ఆయన పుష్ప 3లో ఉంటే బాగుండు అనిపించింది. బట్ తను ఉంటే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సో అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, రష్మిక, సో ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా చేశారు. మూవీ అయితే చాలా బాగుంది. సో చూడని వాళ్ళందరూ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి మూవీని. సో మొత్తానికైతే పుష్ప మూవీకి వచ్చాను. బాగా నచ్చింది నేను, మమ్మీ. సో మా మమ్మీకి కూడా చాలా బాగా నచ్చిందంట మూవీ. బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. పాప్కార్న్ తింటుంటే నా ఎదురుగా ఒక పాప ఉండే. సో తనకి నా పాప్కార్నే కావాలంట. ఎంతైనా పొరిగింటి పుల్లకూర బాగుంటుంది అంటారు కదా, అదే మజా వస్తుంది అందరికీ. సో నేను పాపతో పాప్కార్న్ షేర్ చేసుకుని ఉండే. ఎంతైనా మన ఫుడ్ కంటే పక్కన వాళ్ళ ఫుడ్ టేస్ట్ అనిపిస్తుంది కదా. ఎంత చెప్పినా తక్కువే పుష్ప గురించి. 5 out of 5 నా రేటింగ్ అయితే. అంత బాగుంది మూవీ.